నాకొక 2 రోజులు టైం ఇవ్వు. రఘురామ్ గారికి నా మీద ఉన్న అనుమానం కరెక్ట్ కాదని ఆయన తెలుసుకునేలా చేసి నేను బయటకు వస్తాను. నా మాట నమ్ము ప్లీజ్. ఆకాష్ ఏంటి హత్య చేయడం ఏంటి? తన వల్ల చీమకు కూడా హాని జరగకూడదనుకునే ఆకాష్ హత్య చేయడం ఏంటి? లేదు, ఎవరో కావాలనే ఆకాష్ నిందులో ఇరికించి ప్లాన్ చేస్తున్నారు. ఆకాష్ ని రక్షించాలి. ఎలాగైనా అతన్ని బయటికి తీసుకురావాలి. ఎలా స్వప్న? ఎలా? చెప్పు, ఏం చేద్దాం? ఎంత ఖర్చైనా పర్వాలేదు, మా నాన్నగారిని అడిగి నేను అరేంజ్ చేస్తాను. ఎవరైనా లాయర్ని కలుద్దామా? ప్రొసీజర్స్ అవి ఇవి అని చాలా లేట్ చేసేస్తాడు. ఏం చేయాలి? ఎవరి వల్ల ఈ పని త్వరగా అవుతుంది? అవును, ఆయనైతేనే కరెక్ట్. ఆయనైతేనే ఆకాష్ ని త్వరగా బయటికి తీసుకురాగలరు. ఎవరైనా? రఘురామ్ గారు. అసలు ఆకాష్ జైలుకి రావడానికి కారణం ఆ మహానుభావుడే కదా. రఘురామ్ గారు, నేను కళ్యాణినండి. మీరెక్కడున్నారు? ఓ, ఇంటి దగ్గరే ఉన్నారా? నేను మీతో ఒకసారి అర్జెంటుగా మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. సరే, నేను 5 నిమిషాల్లో ఇంటి దగ్గరికి వచ్చేస్తాను. ఉంటానండి. స్వప్న, నేను బయలుదేరతాను. ఎలాగైనా రఘురామ్ గారిని ఒప్పించి ఆకాష్ ని విడిపించి ఏర్పాటు చేస్తాను. వస్తాను. రఘురామ్ గారు. ఏంటి కళ్యాణి, ఎందుకలా కంగారు పడుతున్నావు? ఏమైంది? నాకేం కాలేదండి, కానీ మన ఆకాశే ప్రమాదంలో ఉన్నాడు. అవునండి, ఆకాష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేశారంటే ఏదైనా చేయకుండా పని చేశాడేమో. లేదండి, ఆకాష్ గురించి నాకు బాగా తెలుసు. వీలైతే నలుగురికి హెల్ప్ చేస్తాడే కానీ తెలిసి తెలిసి ఎవరికి ఏ హాని చేయడండి. అలాంటి వాడే అయితే ఇలా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారట? నేను కూడా పోలీసులను అదే అడిగాను. కనీసం అసలు ఎందుకు అరెస్ట్ చేశారని కూడా ఎవరు సమాధానం చెప్పడం లేదండి. అసలు అక్కడ పరిస్థితి చూస్తుంటే ఆకాష్ మీద ఎవరో కావాలని పగబట్టి ఇదంతా చేశారనిపిస్తోంది. అతని మీద పగబట్టాల్సిన అవసరం ఎవరికుంటుంది? మరి లేకపోతే ఆకాష్ ఎందుకండి ఏ కారణం లేకుండా అరెస్ట్ చేస్తారు? అసలు ఆకాష్ ని అరెస్ట్ చేయడం వెనక వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుందోనని, వాళ్ళు అసలు ఆకాష్ ని ఏం చేస్తారోనని నాకు చాలా భయం వేస్తోందండి. మనం ఎలాగైనా ఆకాష్ ని విడిపించుకోవాలండి. మీరు ప్రయత్నిస్తే ఆకాష్ ని రిలీజ్ చేయించడం మీకు ఒక విషయమే కాదు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను, ఎలాగైనా ఆకాష్ ని మీరే బయటికి తీసుకురావాలండి. నేనా? అవునండి, ఆకాష్ నేను అడగకుండానే నాకెంతో సహాయం చేశాడు. అలాంటిది తను ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు చెప్పండి? ఇలాంటి సమయంలో నేను ఆకాష్ కి సహాయపడకపోతే నా అంత ఎస్కేపిస్ట్ ఈ ప్రపంచంలో ఇంకెవరు ఉండరండి. నా కష్టాల్లో అండగా ఉన్న ఆకాష్ కి ఇప్పుడు నేను అండగా నిలబడకపోతే నా అంత స్వార్థపరులు ఇంకెవరు ఉండరండి. ఒక మంచి స్నేహితుడిని ఇప్పుడు ఇలా నాకేమీ పట్టనట్టు వదిలేస్తే ఆ బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అది కాదు కళ్యాణి. కాదని మాత్రం అనకండి. నోరు తెరిచి నేను అడిగితే కాదనరనే నమ్మకంతోనే ఇలా అడుగుతున్నాను. దయచేసి ఒక్క సాయం చేయండి ప్లీజ్. ప్లీజ్ రఘురామ్ గారు, నా కోసం కాదనకండి. ప్లీజ్ రఘురామ్ గారు, ప్లీజ్ నా కోసం. సరే, చేస్తాను, మీకోసం చేస్తాను. థ్యాంక్స్ అండి.
రఘురామ్ గారు, ఆలోచించుకోండి. నాకు ఇంకొక రోజు టైం ఇవ్వండి. అతనితో ఎలాగైనా సరే నిజం కక్కిస్తాను. ఇప్పుడు గనక మనం వదిలేస్తే అది మన చేతకానితనం అనుకుంటాడు సార్. అయినా ఇంత సడన్ గా కేసు వెనక్కి తీసుకోవడం ఏంటి? ఏమైంది సార్ అసలు? ఎస్ఐ గారు ప్లీజ్, ఎందుకు ఏమిటని ఇప్పుడు అడగండి. అవన్నీ మీకు తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి అతని మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటున్నాను. అతను వదిలేయండి. సరే, మీ ఇష్టం. ఇక్కడ ఒక సంతకం చేయండి. కుమార్. ఎస్ సార్. అతన్ని రిలీజ్ చేయండి. ఓకే సార్. కళ్యాణి ఇప్పుడే రిలీజ్ చేశారు. రఘురామ్ గారు వచ్చారు. ఆయన ఎస్ఐతో మాట్లాడాక నన్ను రిలీజ్ చేశారు. సరే, కాలేజీలో కలుద్దాం. రఘురామ్ గారు, అసలు ఏం జరిగింది? ఆపో. నువ్వు చెప్పే వెధవ కథలన్నీ అమాయకంగా వినటానికి నేనేం కళ్యాణ్ని కాదు. నువ్వు కళ్యాణికి చేసిన ద్రోహం తనకు తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. నీలాంటి నమ్మక ద్రోహి నుంచి కళ్యాణ్ని ఎలా కాపాడాలో కూడా నాకు బాగా తెలుసు. ఇవాళ్లకు ఆడపిల్లని అడ్డం పెట్టుకుని నువ్వు చట్టం నుంచి తప్పించుకోవచ్చు, కానీ ఈ రఘురామ్ నుంచి తప్పించుకోలేవు. గుర్తుంచుకో. నీకేం కాలేదుగా? లేదు కళ్యాణి, ఐఎమ్ ఓకే. థ్యాంక్ గాడ్. నీకేమవుతుందా అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? థ్యాంక్స్ కళ్యాణి. నాకు కాదు ఆకాష్, మనిద్దరం రఘురామ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. సమయానికి ఆయనే కలగజేసుకోకపోయి ఉంటే నీకేమయ్యేదో అని తలుచుకుంటే నాకు భయం వేస్తోంది తెలుసా? అసలు నాకే ఇలా ఉందంటే
అక్కడ ఇంటి దగ్గర మీ అమ్మగారు ఇంకెంత టెన్షన్ పడుతున్నారు. ముందు అర్జెంటుగా నువ్వు ఇంటికి బయలుదేరు. అయితే నేను రేపు కలుస్తాను. జాగ్రత్త ఆకాష్. వస్తాను స్వప్న. బాయ్. ఆకాష్, ఒక ఫ్రెండ్గా తన నీ గురించి ఇంతలా ఆలోచిస్తుందంటే తనే నీ లైఫ్ పార్ట్నర్ అయితే నిన్ను ఇంకెంత జాగ్రత్తగా చూసుకుంటుందో నాకిప్పుడు తెలిసింది. మొత్తానికి నువ్వు చాలా లక్కీ ఆకాష్. కంగ్రాట్స్. స్వప్న, నువ్వేనా మాట్లాడుతోంది? ఏ డౌటా? చూడాకాష్, నీ మనసులో కళ్యాణి ఉందని ఎప్పుడైతే నాకు తెలిసిందో అప్పుడే నా మనసు మార్చేసుకున్నాను. అయినా నాకేంటి, నేను అందంగా ఉంటాను. నువ్వు కాకపోతే నీకన్నా మంచోడు దొరుకుతాడు నాకు. సరే పద, అమ్మ నీకోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంటుంది. రా. ప్రతిరోజు ఫోన్ చేసి కళ్యాణి గారితో వంశీలా మాట్లాడుతోంది ఈ ఆకాశే సార్. రఘురామ్ గారు, చాలా థ్యాంక్స్ అండి. పర్లేదండి. అట్ ది సేమ్ టైం మిమ్మల్ని నేను చాలా ఇబ్బంది పెట్టాను. అందుకు నన్ను క్షమించండి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఇంతకీ ఆకాష్ ఎందుకు అరెస్ట్ చేశారో మీకేనా చెప్పారా? అది ఓ, మీకు చెప్పలేదన్నమాట. అసలు వాళ్ళకి చెప్పడానికి ఒక కారణం ఉంటే కదండి. సర్లే వదిలేయండి. ఆకాష్ సేఫ్ గా బయటపడ్డాడు, అంతే చాలు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ ఓకే. నువ్వు మంచివాడు మంచివాడు అనుకుంటున్న ఆకాష్ నీ భర్తను చంపిన దుర్మార్గుడని తెలిస్తే నువ్విలా ఆనందపడవు. వాణ్ణిలా వదిలేసినందుకు బాధపడతావు. ఇక్కడ ఆపు. అమ్మా, ఆకాష్, బాబు బాబు ఆకాష్, నీకేం కాలేదు కదా నాన్న? ఆకాష్, నాకేం కాలేదమ్మా. ఊరుకోమ్మా, ఊరుకోమ్మా. ఆకాష్, అసలు నీకెందుకు వచ్చిన గొడవ ఇదంతా? పద, ఇప్పుడే వెళ్ళి జరిగిందంతా కళ్యాణికి రఘురామ్కి చెప్పి ఇక మీదట మన జీవితాల్లోకి రావద్దని
అలా వచ్చి పదే పదే మనల్ని ఇలా బాధ పెట్టొద్దని వాళ్ళకి తెగేసి చెప్పొద్దాం పదా. అమ్మా వద్దమ్మా, ఆగు. ఏంట్రా వద్దు? నువ్వొక పిచ్చోడివిరా. వాళ్ళు బాగుండాలని నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు గాని వాళ్ళకి నీ మీద వేసమంతా కూడా కృతజ్ఞత లేదురా. ఇంకా అలాంటి వాళ్ళ దగ్గర ఎందుకురా మనకి మొహమాటాలు మంచితనాలు? పదరా వెళ్దాం. అమ్మా నీ బాధని అర్థం చేసుకోగలనమ్మా. నేను ఒక్కరోజు జైల్లో ఉన్నందుకే నువ్వు ఇంతలా బాధపడుతున్నావే. అలాంటిది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వంశీ సడన్ గా ఇప్పుడు లేడు అని తెలిస్తే కళ్యాణి ఇంకెంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించమ్మా. అమ్మా ఇవాళ పొరపాట్ల ఆవేశంలో ఇలా జరిగిందని కళ్యాణితో నిజం చెప్తే రేపు ఆవేశం తగ్గిన తర్వాత ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందా అని నువ్వు బాధపడతావమ్మా. ప్రతి విషయంలో ఉన్నతంగా ఆలోచించే మా అమ్మ అలా బాధపడుతూ పశ్చాత్తాపంలో ఉండటం నాకిష్టం లేదమ్మా. ఇక రఘురామ్ గారి గురించి అంటావా? వంశీ చనిపోవటానికి, కళ్యాణి జీవితం ఇలా నాశనం అవటానికి కారణం నేనే అని ఎక్కడో ఏదో చిన్న పొరపాటు పడ్డారు కానీ ఇదంతా చేస్తున్నాడే కానీ నిజానికి ఆయనకి నా మీదే పగా లేదమ్మా. కానీ ఏదో ఒక రోజు ఆయన పొరపాటు గ్రహించి ఆయనంతటా ఆయనే నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను క్షమించమని అడగగలిగే గొప్ప సంస్కారం ఉన్న మనిషి అమ్మా ఆయన. నువ్వు అంటున్నది నిజమేరా? కానీ ఇదంతా నువ్వు అన్నట్టు జరిగితేనే కదరా? జరుగుతుందమ్మా, తప్పకుండా జరుగుతుంది. ఇద్దరు మంచివాళ్ల మధ్య మనస్పర్ధలు మంచి పరిణామానికే దారితీస్తుంది. అంతేనంటావా? అంతేనమ్మా, దీని గురించి నువ్వేం బాధపడకు, నా మాట నమ్ము. సరేరా, కానీ ఎందుకైనా మంచిదే మళ్ళీ ఇలా జరగకుండా కాస్త నీ జాగ్రత్తలో నువ్వు ఉండరా? అలాగేనమ్మా. అమ్మా స్వప్న, నా కొడుకుని విడిపించి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో ఆంటీ, మీరనుకుంటున్నట్టు ఆకాష్ని విడిపించింది నేను కాదు. ఎవరి వల్లైతే ఆకాష్ జైలుకి వెళ్లాడని మీరందరూ అనుకుంటున్నారో ఆ కళ్యాణి వల్లే ఆకాష్ రిలీజ్ అయ్యాడు. అవునమ్మా, నా మీద కంప్లైంట్ చేయించిన రఘురామ్ గారితోనే కంప్లైంట్ విత్డ్రా చేయించింది. మీరు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే నాకు కాదు, కళ్యాణికి చెప్పండి. అవునమ్మా. ఏది కళ్యాణికి ఒకసారి ఫోన్ చేయి బాబు. రింగ్ అవుతోందమ్మా. హలో అమ్మా కళ్యాణి, నేను ఆకాష్ వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నానమ్మా. ఆంటీ, ఆకాష్ ఇంటికొచ్చాడా? ఇప్పుడే వచ్చాడమ్మా. నువ్వు చేసిన సహాయం గురించి కూడా చెప్పాడు. నీకు థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేశాను. నీకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. ఇందులో నేను చేసిందేమీ లేదండి. నిజానికి మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది రఘురామ్ గారికి. ఆయనే ఆకాష్ని విడిపించారు. మీరు థ్యాంక్స్ చెప్పాలంటే ఆయనతోనే మాట్లాడండి. ఒక్క నిమిషం. రఘురామ్తో మాట్లాడమంటోందిరా. మాట్లాడమ్మా. రఘురామ్ గారు, ఆకాష్ వాళ్ళమ్మ, మాట్లాడండి. హలో. బాబు, నువ్వు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్ బాబు. ఇట్స్ ఓకే బాబు, ఒక్క నిమిషం. నువ్వు అనుకుంటున్నట్టు ఆకాష్కి ఏ పాపం తెలియదు బాబు. ఇట్స్ ఓకే. ఉంటానండి. బాయ్ అండి. ఫోన్ కట్ చేశాడ్రా. చెప్పాను కదమ్మా, అతనికి నిజం తెలిసే వరకు అంతే, అలాగే ఉంటాడు. దాని గురించి నువ్వేం పట్టించుకోవద్దు, వదిలేసే. సరే సరే, నిన్నటి నుంచి మీరిద్దరూ అసలు ఏం తిన్నారో ఏంటో. నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను, పదండి. అయ్యో, నేను వంట బాగా చేస్తాను, పదండి. రా ఆకాష్. ఏమండి, జరగాల్సిన ఘోరం ఎలాగూ జరిగిపోయింది. ఇక మన కళ్యాణి ఎక్కడో ఊరు కాని ఊర్లో పరాయి వాళ్ల పంచన ఉండాల్సిన అవసరం ఏముంది? వెళ్ళి మన ఇంటికి తీసుకొచ్చేద్దామండి. వద్దొద్దు, కొన్నాళ్ళు కళ్యాణ్ అక్కడే ఉండనిద్దాం. ఇక్కడికి తీసుకొస్తే కళ్ళెదురుగా భర్తని పోగొట్టుకున్న కన్న కూతుర్ని చూస్తూ బాధని మనసులో దిగమింగుకుంటూ
పైకి నవ్వుతున్నట్లు నటించడం మన వల్ల కాదు శారదా. మనం రోజూ తన ఎదురుగా అలా బాధపడుతుంటే ఏదో ఒకరోజు నిజం కళ్యాణికి తెలిసిపోతుంది. ఎదురుగా ఉంటే బాధపడుతుందని, ఇలాంటప్పుడు గుండెల్లో పెట్టుకుని చూసుకోవలసిన మన బిడ్డని ఎక్కడో వదిలేయలేం కదా బాబు. అవునండి, ఇక్కడున్నా అక్కడున్నా ఏదో ఒకరోజు తనకు నిజం తెలియాల్సిందే కదా. ఆ నిజం ఏదో అక్కడెక్కడో ఉన్నప్పుడు తెలియడం కంటే మనం పక్కనున్నప్పుడు తెలిస్తే కనీసం ఓదార్చడానికన్నా నలుగురం ఉంటాం కదండి. అమ్మాయి చెప్పింది నిజం. ఎలా జరగాలని రాసుంటే అలా జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో అమ్మాయిని దిక్కు మొక్కు లేని దానిలా అలా వదిలేయడానికి నా మనసు కూడా అంగీకరించట్లేదు బాబు. నాకే ఇలా ఉంటే కూతుర్ని హక్కుని చేర్చుకోవాల్సిన సమయంలో ఒంటరిగా వదిలేయాల్సి వచ్చిందని శారద మనసు ఎంత బాధపడుతుందో కూడా ఒక్కసారి ఆలోచించు. సరే మావయ్య, మీ ఇష్టం, వెళ్ళిరండి.